భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు. పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామే ప్రజాపాలన పేరిట ఒక్కొక్క మంత్రిని పిలవాలి, ఇక్కడికి పిలిచి వాళ్ళ ముందు సమస్యల సాల్వ్ కోసం అప్లికేషన్లు ఇవ్వాలనేటువంటిది. దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయింది. ఈరోజు ఉత్తమ్ కుమార్ వచ్చారు, సివిల్ సప్లై నీటిపారుదల శాఖ మంత్రి. ఆయనకు కూడా చాలామంది ఇక్కడ అప్లికేషన్స్ ఇస్తారు, సమస్యల గురించి వివరిస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పాజిటివే కాదు, నెగిటివ్ సంబంధించినటువంటి సెగ కూడా తగులుతూ ఉంది. చాలామంది జీవో నెంబర్ 46 రద్దు చేయాలి అనేటువంటి అంశం పైన ఇప్పటికే మంత్రులను కలిసాం, అధికారులను కలిసాం, కలెక్టర్లను కలిసాం. సమస్య సాల్వ్ అవుతలేదంటూ దాదాపు 250 మంది పోలీసు ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వారి సమస్య ఏంటి, 46 జీవోతో ఏమి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మళ్ళీ గాంధీ భవన్ మెట్ల వరకు ఎందుకు వచ్చారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు, ఎవరిని కలిసారు, సమస్య ఏంది, 250 మంది ఎందుకు వచ్చారు? నా పేరు ఆకాష్ అండి. నేను జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన బాధితుడిని. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు ఆ జీవో ఉందని ఎగ్జామ్లో కూడా మాకు నోటిఫికేషన్లో కూడా ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. అయితే ఆ జీవో మీద మేము పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, మేము ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇగో దాని విధంగానే వీళ్ళు దీక్ష చేపట్టడం జరిగింది. 2023 7వ నెల 20వ తారీఖున దీక్ష చేయడం జరిగింది. దీనికి పర్మిషన్ ఇప్పించింది ఇప్పుడు పిసిసి చైర్మన్గా ఉన్న అప్పటి మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు అడిగితే చేయడం ఇంపాసిబుల్ అన్నట్టు, కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే మాకు ఆ రోజు దీక్షలు చేయించారు, మా మీద కేసులు వేయాలా చేశారు. మీ దీక్షలు చేయడం, ధర్నాలు చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళందరికీ మంత్రి పదవులు, పిసిసి చైర్మన్లు అన్నీ వచ్చినాయి. కానీ మేము నిరుద్యోగులుగానే మిరిగిపోతున్నాం. మాకు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన శ్రీధరబాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, సీతక్క గారు కానీ ఇప్పుడు ఎక్కడ కూడా కనపడట్లేదు. మాకు ఏ రోజైతే గాంధీ భవన్లో మొట్టమొదటి మెట్లు ఎక్కినప్పుడు శ్రీధరబాబు గారు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అదే శ్రీధరబాబు గారు ఈరోజు జీవో నెంబర్ 46 కమిటీలో చైర్మన్గా ఉన్నారు. అసలు ఆ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చేతిలోనే పవర్ ఉంది. న్యాయం చేస్తామన్న మీరే ధర్నాలు చేయండి, ముట్టళ్ళు చేయండి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోండి, గ్రామాన తిరగండి, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీ జీవితాలు బాగుపడదని చెప్పారు. అయితే ఈ జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వికారాబాద్ జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీ 48 సీట్లు గెలిచింది. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా మా వల్ల గెలిచినవని తెలిసి వాళ్ళందరూ పోయి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందరూ అసెంబ్లీలో కూడా మాట్లాడారు, న్యాయం చేయాలి, వాళ్ళకి మేము అసెంబ్లీలో మాట ఇచ్చినాం అని చెప్తే మాట్లాడారు కదా, న్యాయం చేస్తామన్నారు కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టు. మరి ఇంకా ఏంది, మీ అనుమానం ఉందా? కాదని అనుమానం ఉంది. ఎమ్మెల్యేలు ఏమంటారంటే, అనవసరంగా మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారా, మేము డమ్మీలో అయినా అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు మీరు పోయినప్పుడు రిప్రజెంట్ చేసినప్పుడు మేము చెప్పినవరా, మేము ఆల్రెడీ చెప్పిన అంతమంది 48 మంది ఎమ్మెల్యేలు పోయి చెప్పినప్పుడు చేయాలి, ఎవరైనా చేయాలి. ఒక అధికారి మాట ఈయన చేయట్లేదు. ఏ అధికారి ఎందుకు ఆయన మాట వినట్లేదు? ఆయన ఆంధ్ర అధికారి, బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు, బోర్డు అధికారి. ఆయన ఎందుకు మాట వినట్లేదు? ఆయన ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకు సీట్లు, ఓట్లు, అది ఉద్యోగాలు ఇచ్చిండు. ఆంధ్ర వాళ్ళకు వస్తాయి అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు 1 నుంచి 7వ తరగతి వరకు అని పెట్టిండు. అట్లా పెడతారు ఎప్పుడన్నా? అట్లా దానివల్ల అసలైన తెలంగాణ విద్యార్థులు. అందుకని హైదరాబాద్ ఒక సీటు గెలిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం? 29 నియోజకవర్గాలు ఒక సీట్ అయినా వచ్చిందా? రాలేదు కదా. అదే తేడా. సీట్లు వచ్చిన వాళ్ళకే అన్యాయం చేస్తున్నారు, సీట్లు రాని వాళ్ళకే న్యాయం చేయట్లేదు. అదే మేము బాధపడుతున్న బాధ, అంతే తప్ప మేము ఎక్కడ. ఏంది మీరు ఓట్లు వేసినామంటారు, కాంగ్రెస్ మాటలు నమ్మి ధర్నాలు చేసిరు అంటారు, కేసులు అయినాయి అంటారు. ఎంతమంది మీద కేసులు అయినాయి, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఒకవేళ అమ్మకం ఉందా? ఇప్పుడు ఈరోజు కలిసిరు కదా ఉత్తమ్ కుమార్, ఏం చెప్పాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆయన చేతులు కూడా అసలు ఎందుకు ఇంత 48 మంది ఎమ్మెల్యేలు, 9 మంది మినిస్టర్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ సమస్య ఎందుకు కావట్లేదు, ఎవరి వల్ల ఆగుతుంది? ఆఖరి కేటీఆర్ కూడా మేము తప్పు చేసినాం, న్యాయం చేయండి అని, మీకు మేము అడ్డు రాము, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మేము ఎలాంటి ప్రాబ్లం లేదని అసెంబ్లీలోనే చెప్పిండు, ఆన్ రికార్డే చెప్పిండు. చెప్పిన ఏంది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు కేటీఆర్ చెప్పిండు, మీకు వీళ్ళు ప్రతిపక్షంలో వీళ్ళే చెప్పారు, మీరు అనుకున్నటువంటి మంత్రి శ్రీధరబాబు గారు కూడా ఏం చెప్పిండో మీరు కూడా విన్నారు సచివాలయంలో కూర్చొని. అసలు వీళ్ళకి ఎవరు అడ్డుపడుతున్నదే మాకు అర్థం కావట్లేదు. నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాంటే అడ్డుపడుతున్న వ్యక్తి ఎవరు, ఆ దుష్ట శక్తి ఎవరు మాకు అర్థం కావట్లేదు. మరి ముఖ్యమంత్రికి చెప్పినామంటారు ఎమ్మెల్యేలు అంతా, ముఖ్యమంత్రి వినట్లేదా? ఆయన కన్వే చేయలేకపోయారా? మళ్ళీ గుర్తు చేయలేకపోతారు? ఏంది అసలు ఏమనుకుంటారు? ఏం జరగడం? బోర్డు చైర్మన్ గారు వాడు ఎదవ, వాడి మాటలు విని, వివి శ్రీనివాసరావు మాటలు విని, వాడు మాటలని గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉంటున్నారు. మేము ఒక చిన్న లాజిక్ అన్న, కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 39 వచ్చినాయి. ఎవరికి అధికారం ఇవ్వాలి? ఎవరికి అధికారం ఇవ్వాలి? ఎవరికి అధికారం ఇవ్వాలి? ఎవరి అధికారం ఇవ్వాలి? నమ్మకం ఉందా? మరి గాంధీ భవన్ మెట్లెక్కి ఈరోజు గాంధీ భవన్ గేట్ లోపలికి వచ్చారు, గాంధీ భవన్ లోపలికి వచ్చారు, నమ్మకం ఉందా మీకు?
లేదన్నా, నమ్మకం లేదు ఇప్పటికీ. ఇది ఒక 100-120 సార్లు రద్దు చేయాలి, నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వెంటనే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే మా మీద కేసులు వెంటనే నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వెంటనే కమిటీ రిపోర్ట్ వెంటనే బయట పెట్టాలి. కమిటీ రిపోర్ట్ వెంటనే సో ఇది మరి మీరు డిమాండ్ చేస్తారు ఇదే గాంధీ భవన్ నుంచి ముఖ్యమంత్రికి వాళ్ళు చెప్పారు. ఎక్కడ కీ దగ్గర ప్రాబ్లం ఉంది, ఆ కీ ఎక్కడ ఇస్తే సాల్వ్ అవుతుంది అనుకుంటారు. డైరెక్ట్ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, మంత్రులకు చెప్పండి. అందరికీ తెలుసు అన్న. ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మన వల్ల కాదురా, పోయి టీఆర్ఎస్ వాళ్ళని కలవని చెప్తారు. టీఆర్ఎస్ వాళ్ళని కలవరా, కలిసి ఏదైనా ఒకటి చేసుకో, వాళ్ళకి డబ్బులు తీసుకొని సుప్రీంకోర్టు. మీరు వచ్చింది గాంధీ భవన్, ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ మాట్లాడుతారు. వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. బయట పెట్టమని TV9లో కూర్చొని మీ ఆర్టీవీలో బిలో అని చెప్పండి, అన్ని రకాలు బయట పెడతాం చెప్తాం. వాళ్ళే చెప్తారు మా వల్ల మీరు అనవసరంగా ఓట్లేసి మీరు గెలిపించారా, మేమేం న్యాయం చేయలేకపోతున్నాం, మీకు న్యాయం చేయడానికి పదవులు ఉంటే పోతేందిరా, మీకు ఎవరైతే నష్టం చేసినో వాడికాడికి పోయి డబ్బులు తీసుకొని సుప్రీంకోర్టులో కేసులు వేసుకోబోర్రా అంటారు. బాధ అనిపిస్తుందా మరి? బస్సు యాత్ర చేసినాం, కాంగ్రెస్ కోసం తిరిగినాం, ఓట్లు వేయించినాం, 8 కేసులు పెట్టించుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరికి తెలియదు అడిగి 48 మంది ఎమ్మెల్యేలకు ఆకాశం చెప్పాను, మినిస్టర్లకు కూడా తెలుసు. ఎవరు తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రక్తం చిందించిన నేను. ఇగో ఏం చిందించిన ఈయన ఏం చెప్పిండన్న, ఒక్క నిమిషం అన్న, ఇది ఒక్కటే. కోమరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కూడా మంత్రి, ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి కూడా మంత్రి కదా. అదే మంత్రి, అందరు మంత్రులే, ఎవరు ఇవ్వలేదు. శ్రీధర్బాబు ఇచ్చిండు. శ్రీధర్బాబు కాదా మినిస్టర్ కాదా, మా మీద కేసులు వేయాలా చేసింది వీళ్ళు కాదా, ఎవరు ఎమ్మెల్యేలు. ఫైనల్గా ఏం చెప్తారు ఆకాష్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్న, చేతులు జోడించి గాంధీ భవన్ ముఖాల మీద కూర్చొని వేడుకుంటున్నాం. అందరు కూర్చోరు ముఖాల మీద, మాకు న్యాయం చేయండి, ఇప్పటికైనా మీకు పుణ్యం ఉంటుంది. జీవో నెంబర్ 45 బాధలకు ఇప్పుడైనా న్యాయం చేయండి, పుణ్యం ఉంటుంది. మేము ఏమన్నట్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా 48 మంది ఎమ్మెల్యేలకు ఎవరిని అడిగినా మా ముఖాలు చెప్తారు. మేము ఇన్ని రోజులు ఏ పార్టీ దగ్గర కూడా పోలే, ఇదే గాంధీ భవన్ మెట్లు గత 14 నెలల నుంచి ఎక్కుతూనే ఉన్నాం. మేము అందరికీ తెలుసు. దయచేసి ప్రతి ఒక్క సీఎం గారు దయచేసి 2008 వాళ్ళకి ఇచ్చారు, 1998 వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగిన పాపాన్ని కూడా పోలే. బస్సు యాత్రలు తిరిగి ఓట్లు వేయించి ఇంటికాడ కాళ్ళు పట్టుకున్నాం. ఇప్పుడు ఇంటికి పోయి సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మేము అడగాలి. మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మా ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుతారు. ఇప్పుడు నేను ఏమన్నా అడిగి ఓటేమనాలి? అరే నీకే ఉద్యోగం ఇవ్వలేదు, ఊళ్ళల్లో నువ్వే తిరిగి ఓట్లు వేయించాను, నీకేం చేయాలని అడుగుతున్నారు. నేనేం చేయాలి? నా మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసం తిరగడం వల్ల 8 కేసులు పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. నా పరిస్థితి ఏంది? నన్ను నమ్ముకొని 8 లక్షల మంది విద్యార్థులు పిలుపునివ్వడం వల్ల ఉద్యోగాలు వేసిర్రు. ఒక్క నిమిషం అది కూడా చూపెడతా నేను. ఇప్పుడు జాబ్ లేవు ఇక్కడ, 120, 126, 127 మార్కులు లేవు సార్. ఈ సిటీ సరౌండింగ్లో కేవలం 52 మార్కులకు ఉద్యోగాలు వచ్చారు సార్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి సార్? నాకు 120.5 సార్. సిటీలో 50 వచ్చిన వాళ్ళకి మార్కులు సార్. ఇక్కడ అదిగిట్లో ఉంది సార్, ప్రూఫ్ ఉంది. 52 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు సార్. మేము కష్టపడ్డాం సార్, మాకు కష్టపడ్డం వల్ల మాకు ఉద్యోగాలు రాలేవు సార్. సమస్య కాస్త తీవ్రంగానే ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో 120 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు వస్తలేవు. నగరంలో 50 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకు వస్తున్నా 126, 125 ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేయని పిలుపు. సమస్య పెద్దగా అయ్యేటట్టు ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావట్లేదు, నగర ప్రాంతాల్లో తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు వస్తున్నాయి. దానికి కారణమే జీవో 46 గెలిచిందే 4 జిల్లాలో కదా, 4 ఎంసీలు. హైదరాబాద్ 29 నియోజకవర్గాలు ఒక్క సీటు గెలవాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకు గెలవాలి? 29 స్థానాలు ఒక్క స్థానం గెలవాలి. గెలిపించిన వాళ్ళకేం మొండి చేసి చూపెట్టారు, గెలిపిన వాళ్ళకే ట్రైనింగ్ పంపించారు. ఏం బాబా అన్న చూడు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని పిలుపునిచ్చిన జీవో నెంబర్ బాధ్యత పోలీస్ అభ్యర్థుల నాయకుడు ఆకాష్. ఇది కాదు, ఇది క్లియర్ చూపించండి. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినో లేదా అనేది ఇంతకన్నా ఏం సాక్ష్యం చెప్పాలి? ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు, ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఏం సమాధానం చెప్పాలన్నా? 20 లక్షలు ఖర్చు పెట్టిన కోర్టు కేసులకి ఏ పాపం చేసిన ఇట్లా తిప్పుతున్నారు? ఏడవాలన్న కన్నీళ్ళు అరిచి పేగులు అలమటించిపోతున్నారు. పొద్దున్న నుంచి అన్నం తినలే, ఒక్క నాయకుడు కలిసే పాపాన పోలే. వీళ్ళందరూ అసలు ఇవాళ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగిరో లేదో కూడా తెలియదు. మేము రెక్కల ముక్కలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగినాం.
మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళంతా ఏదో అధికారంలో రాగానే వీళ్ళంతా పదవులు అని తిరుగుతున్నారు. ఎవరన్నా ఓట్లు వేసిన వాళ్ళు రోడ్ల మీద తిరిగి నోట్ల మాట కూడా రావట్లేదు. ఇలా వీళ్ళని పదవులు పంచుకుంటున్నారు. ఏ పాపం దేవుడు అనేటోడు పైన చూస్తాడు. మా పొట్ట కొడితే గ్రామీణ ప్రాంత విద్యార్థుల పొట్ట కొడితే ఏ పాపం చేసినా మా ఉసురు పోసుకుంటున్నారు మీరు. ఎవరు వీళ్ళంతా కాంగ్రెస్ ఎప్పుడైనా కనపడ్డారా? దోమలు కోలుకుంటూ ఉన్నారు. ఎలక్షన్ ముందు దోమలు కొట్టుకుంటున్నారు ఈ పార్టీ వాళ్ళు. మేము తిరిగి మేము ఓట్లు వేపించినాం. 5,000 మంది విద్యార్థుల్ని నేను తిప్పినా, పాంప్లెట్ ఖర్చులు పెట్టుకున్నా. వీళ్ళ మా వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎవడెవరికో న్యాయం చేస్తారు. ఏడ కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా మీరు చూసిర్రా? ఎలక్షన్ ముందు అన్ని కార్లు ఉన్నాయా? ఎవడని తిరిగిండే వీళ్ళకి. మేము తిరిగి ఓట్లు వేపించి దీక్షలు చేసి నా మీద 10 కేసులు పెట్టించుకున్నా. నాకు న్యాయం చేయకుండా ఎవడెవరికో న్యాయం చేస్తారు. పదవుల కోసం కొట్టుకుంటున్నారు. ఈ ఆకాష్ అభ్యర్థి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటున్నాడు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ టైంలో మేము కాంగ్రెస్ను నమ్మి కాంగ్రెస్ కోసం ముందుకొచ్చాము, పోరాటం చేశాము, కేసులు అయ్యాయి, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అప్పుడు చెప్పినటువంటి వాళ్ళే మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిని కలిసారు. ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నేతల దగ్గరికి వెళ్ళండి, కేటీఆర్ దగ్గరికి వెళ్ళండి, సమస్య సాల్వ్ అవుతుందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేమేం చేయలేకపోతున్నామంటూ చెప్తున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆకాష్ తర్వాత ఇతర సంబంధించినటువంటి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మొత్తం 250 మంది అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు సమస్య సాల్వ్ కోసం. మరి సమస్య సాల్వ్ కాకపోతే గాంధీ భవన్ ముందే వీరు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇంత ముందుకు ఆకాష్ మాట్లాడాడు మా స్టార్ట్ కాకముందు. ఎందుకు అట్లాంటి స్టేట్మెంట్ చేశారు? నిజంగా ఏం చేయమన్నా, ఇంకా ఇప్పటికి 16 మంది చచ్చిపోయారు మా మిత్రులు. రోజు 16 మంది మీద ఇక్కడికి వస్తుర్రా, ఏదో ఒకటి వాళ్ళు కాదని చెప్పేసరికి ఇంటికి పోతున్నాడు, చచ్చిపోతున్నాడు. రోజు మా ఎమ్మడి తిరిగేటోడు ఉండకపోతే ఏం చేయం? ఎంతకంత ధైర్యం చెప్పాం. కొన్ని వేల మంది వాడు ఇంటికాడ ఏం చేస్తారు? ఇంటికాడ 127 మార్కులు వచ్చిన విద్యార్థికి ఎందుకు ఉద్యోగం మీరు చెప్పు? 127 మార్కులు సంపాదించుకున్నాక 126 వచ్చినాయి. ఏమంటారు మీ తల్లిదండ్రులు? ఏమంటారు? మా బాధపడడం కాక వాళ్ళు కూడా బాధపడతారు. మేము ఇంత కష్టపడి మా కష్టాన్ని వాళ్ళు కలర్ చూశారు. మేము కష్టపడి మరి మాకు జాబ్ ఇవ్వండి, మేము మెరిట్ స్టూడెంట్స్ అవి కూడా మాకు జాబ్ ఇవ్వండి, మేము మరీ వీళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. 32 జిల్లాలలో ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, ఈయనకి ఎందుకు రాదు? పరిస్థితి సిచ్యువేషన్ వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమస్య సాల్వ్ చేయాలి అనేటువంటిది. మొత్తానికైతే గాంధీ భవన్లో లోపలికి వచ్చేసి మోకాళ్ళ పైన కూర్చొని చేతులు జోడించి వేడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు. జీవో 46 రద్దు చేస్తే మాలాంటి వాళ్ళకి ఉపయోగం అవుతుందని. ఎందుకంటే 120 మార్కులు వచ్చినోనికి కాకుండా 40 మార్కులు 50 మార్కులు వచ్చినోనికి ఉద్యోగం వస్తుంది. ఇది కాదా అన్యాయం? ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ కావాలంటూ ఆకాష్ ఆయనతో పాటు మిగతా అభ్యర్థులంతా జీవో 46 బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడజల్లి శివతో మధు మల్కేడికర్, గాంధీ భవన్. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.